హాయ్ అండి, నమస్తే. మన డ్రెస్సెస్ స్టిచ్చింగ్ తర్వాత మిగిలిన క్లాత్తో ఇలా కూడా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక కవర్ తీసుకొని మన మిగిలిన క్లాత్ని ఏదైనా సరే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ షేప్లో కట్ చేసుకోవాలి. దీనిపైన డిజైన్ కోసం ఒక ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంటే దాన్ని కూడా సేమ్ సైజులో కట్ చేశాను. కవర్ తీసుకొని కవర్ పైన క్లాత్ పెట్టి సేమ్ సైజులో కవర్ని కట్ చేయాలి. ఇలా ఏదైనా మిగిలిన క్లాత్తో ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కవర్ పైన మనము కట్ చేసినటువంటి క్లాత్ని అలాగే డిజైన్ పర్పస్ కోసం తీసుకున్నటువంటి క్లాత్ను కూడా పెట్టేసి కదలకుండా సైడ్స్ అన్నీ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అది చేత్తో అయినా చేయొచ్చు, మిషన్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత చూస్తే ఇలా స్టిఫ్గా నీట్గా వస్తుంది మనకి. ఇలా 2 సైడ్స్ రెడీ చేసుకున్న హ్యాండిల్ కోసం ఇలా పెట్టాను. 2 సైడ్స్ రెడీ అయిన తర్వాత ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసి దాని యొక్క బాటంలో ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా జాయిన్ చేసేసాము అంటే మనకు బ్యాగ్ రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి స్కూల్కి బాక్సులు పెట్టడానికైనా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.